ముక్కుపుడక అనే సీరియల్ మనం ఎప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము. బట్ రీసెంట్‌గా నేనైతే ఎండ్ అయిపోతది అనుకుని ఫిక్స్ అయిపోయానండి. అదే అనుకున్నాను. సో సీరియస్‌లీ ముక్కుపుడక నేను ఇంక అయిపోయిందని అనుకున్నాను. అయ్యో! ఈ సీరియల్ గురించి అలా మాట్లాడకండి. కన్నడ అదంతా డబ్ చెప్తున్నారా మీరు? నేను డబ్బింగ్ చెప్పట్లేదు. హీరో క్యారెక్టర్ చేసిన శ్రీకర్ గారు కూడా డబ్ చెప్తున్నారు అని విన్నాను. లేదు. ఇదైతే నేను ఎప్పుడు వినలే. సో మీ స్టడీస్ అంతా అసలుకి ఎలా జరిగింది? లయన్స్ క్లబ్ లాంటి ఎమ్మెల్యే వాళ్ళ దగ్గర నుంచి నాకు స్కాలర్‌షిప్స్ అలా. చాలా మీరు చిన్న రేంజ్ నుంచి చాలా స్ట్రగుల్స్ పడతానే వచ్చారు. అవును. మీ ఫాదర్ గురించి చెప్పలేదు. యాక్చువల్‌గా మీ ఫాదర్ ఫాదర్ ఉన్నారు. కానీ నేను కడుపులో ఉన్నప్పుడే మా ఫాదర్ మమ్మీని అఫేరు మమ్మీ నేను పుట్టిన తర్వాత కూడా నన్ను తీసుకెళ్ళి ఒళ్ళో కూర్చోబెట్టారంట. అప్పుడు కూడా చిచ్చి చిచ్చి అని హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమ్మ. ఈరోజు మనం ఉన్నాము అంటే ఈ హీరోయిన్ని చాలా సార్లు చూస్తూనే ఉన్నాము. బట్ ఎప్పుడు చూసినా అచ్చమైన తెలుగమ్మాయి లాగా ఫస్ట్ తన స్మైల్తో మన అందరినీ కట్టిపడేస్తుందండి. సో ఎవరో కాదు, నన్ అదర్ దెన్ ఐశ్వర్య గారు. సో ఈ సీరియల్లో ముక్కుపుడక అనే సీరియల్ మనం ఎప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము. బట్ రీసెంట్గా నేనైతే ఎండ్ అయిపోతుంది అనుకుని ఫిక్స్ అయిపోయానండి. అదే అనుకున్నాను. బట్ అలాంటిది లేదు. ఇంకా ఎక్స్ట్రా ట్విస్ట్తో సూపర్ బౌన్స్తో మళ్ళీ స్క్రిప్ట్తో మన ముందుకు వచ్చేసారు. ఈరోజు మనతో పాటు ఉన్నారు. హాయ్, నమస్తే. 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 హాయ్ వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? సో అసలు అవని అనే క్యారెక్టర్ చాలా ఓన్ చేసుకున్నారు అందరూ. సో సీరియస్లీ ముక్కుపుడక నేను ఇంక అయిపోయిందని అనుకున్నాను. అయ్యో! ఈ సీరియల్ గురించి అలా మాట్లాడకండి. సో అవనిలో ఒక కోపం యాంగిల్ కూడా ఈరోజే చూస్తున్నాము. సో అసలుకి అంటే ఫైనల్గా రివీల్ అయిపోతుంది. ఇంకా అక్కడితో శుభం కాదు. ఇప్పటికి 4 years అయిందని మేము అనుకున్నాము. 3.5 years అయిందంతే. 3.5 years. అంటే 1000 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసాము. ఇంకా చాలా చాలా ఎపిసోడ్స్ కంప్లీట్ అయిన సీరియల్స్ కూడా మీరు చూసుంటారు ఈ వరకు. సో మంది కూడా ఆ ఒక మైల్ స్టోన్ దాటిన సీరియల్ అవుతుంది అని మీరు అనుకోవాలి. సో ఇంకా 2000 అవ్వచ్చు, ఇంకా 2500 కావచ్చు, ఎంతవరకు పెరుగుతుందో నాకు కూడా తెలీదు. సో నాకు గర్వం ఏంటంటే ఇదే నా వెరీ ఫస్ట్ సీరియల్ 1000 ఎపిసోడ్ క్రాస్ చేసింది. సో వెరీ హ్యాపీ. సూపర్. అసలు 5000 అని కూడా అనుకుంటున్నాం మేము. అనుకోండి. సో ఎందుకంటే అలా ట్విస్ట్ ఉంది. సో అంత రీచ్ వెళ్తుంది ఫస్ట్. అవును. ఎవరు చూసినా కూడా సీరియల్ చూస్తున్నారు, బాగా రెస్పాన్స్ ఉంటుంది. అవును. సో బట్ స్టార్టింగ్ లో ఎవరు అనుకోలేదు, అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫ్రాంక్ గా చెప్పాలి అంటే కనుక ముక్కుపుడకనే వస్తుంది, ఏదో కొన్ని డేస్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసాము. బట్ అది కాన్స్టెంట్ గా అట్లా స్టాండ్ అయిపోయింది. అవును చెప్పాలండి. మా రైటర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఆనంద్ సార్కి, అండ్ ఆల్సో మా ప్రొడ్యూసర్ గారు చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో బిఫోర్ మంది ప్రైమ్ స్లాట్లో ఉండేది సీరియల్, తర్వాత తీసి ఆఫ్టర్నూన్లో పెట్టారు. అరే ఎందుకు ఇలా చేశారు అని నేను కూడా చాలా షాక్ అయ్యాను. ఆఫ్టర్నూన్లో వేసేసారు, మళ్ళీ నెక్స్ట్ ఏంటి అని అనుకునే టైంలో ఆఫ్టర్నూన్లో స్లాట్ లీడర్ అయ్యి వచ్చింది మా సీరియల్. సో అప్పటి నుంచి ఓకే, ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకు ఆఫ్టర్నూన్ స్లాట్కి వేశారు అని ఛానల్ వాళ్ళని అడిగినప్పుడు, ఆఫ్టర్నూన్ స్లాట్ని మనం స్ట్రాంగ్ చేయాలి, అందుకే మీ సీరియల్ వేశారు అన్నారు కదా. అది ఓకే, వెరీ ఫస్ట్ సీరియల్ వచ్చేదే మన ముక్కుపుడక. సో ఓకే, మా నుంచే స్టార్ట్ చేస్తున్నారు కదా అని చాలా హ్యాపీగా అయ్యాను. ఇక్కడ దాకా వచ్చి నిల్చుంది. అండ్ ఆల్సో తెలుగులో మాత్రమే కాదు, కన్నడలో కూడా వస్తుంది అన్నపూర్ణ అని, అండ్ తమిళ్లో కూడా, సారీ మలయాళంలో కూడా వస్తుంది మన ముక్కుపుడక డబ్బాయి వస్తుంది. సో అక్కడ కూడా చాలా మంది చూస్తున్నారు. అక్కడ ఎక్కడ వెళ్ళినా అవని అవని అనే మాట్లాడిస్తారు. సో బాగా అనిపిస్తుంది. సో తెలుగు ఒక్క సీరియల్ చేస్తూ అక్కడంతా రీచ్ అవుతున్నాం కదా. సో అది మంచిగా అనిపిస్తుంది. సూపర్. అంటే కన్నడ అదంతా డబ్ చెప్తున్నారా మీరు? నేను డబ్బింగ్ చెప్పట్లేదు.
ఇక్కడ కూడా డబ్బింగ్ ఆర్టిస్టే నాకు వాయిస్ ఇస్తున్నారు. అక్కడ కూడా అలానే. సో, అంటే మేము చూసాము. అక్కడ గూడా మీ సీరియల్ నడుస్తుంది గదా! కన్నడలో గూడా మీ సీరియల్ అవును. నడుస్తుంది. సో, అక్కడ గూడా చాలా మంది ఇప్పుడు మీ సీరియల్‌లో చేసే హీరో క్యారెక్టర్ చేసే శ్రీకర్ గారు గూడా డబ్ చెప్తున్నారు అని విన్నాను. లేదు. ఇదైతే నేనెప్పుడు వినలే. అవునా? సో, తను బెంగుళూరే గాబట్టి తను డబ్ చెప్తున్నారు అండ్ డబ్ అవుతుందని విన్నాను యాక్చువల్‌గా. అంటే క్లారిటీ లేదు. ఎవ్వరు అక్కడ డబ్బింగ్ ఏం చెప్పట్లేదు. ఓకే. ఇక్కడ దీంట్లో చేస్తున్న ఆర్టిస్ట్ ఎవరు అక్కడ డబ్బింగ్ ఏం చెప్పట్లేదు. సో, అక్కడ వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్‌లు ఓకే. సో, అంటే ఇప్పుడు 'ముక్కుపుడక' అనే సీరియల్ ఎన్ని లాంగ్వేజెస్‌లో నడుస్తుంది? ప్రస్తుతం 3 సీరియల్. ఇది ఒరిజినల్. హ్మ్. ఇది తప్పితే కన్నడ అండ్ మలయాళం. సో, అసలు హ్యూజ్ పాన్ ఇండియా సినిమాల్లాగా పాన్ ఇండియా సీరియల్స్ అయిపోతున్నాయండి. అవును. ఈ మధ్య అన్ని సీరియల్స్ అలానే అవుతున్నాయి కదా! సో, హిందీ నుంచి తీసి ఇక్కడ పెడుతున్నారు. ఇక్కడి నుంచి తీసి కన్నడలో పెడుతున్నారు. కన్నడ సీరియల్స్ ఇక్కడ వస్తున్నాయి. అలా. సో, సీరియస్‌లీ మీరు అనంగానే నాకు హిందీ అనంగానే గుర్తొచ్చేది మీ మా టీవీ. మా టీవీ యెస్. అగ్నిసాక్షి. 'అగ్నిసాక్షి.' ఓకే. సో, 'అగ్నిసాక్షి' అనేది చాలా అంటే నేను అంతకుముందు కూడా మీతో డిస్కస్ చేశాను. అది హిందీలో మేము చూసాం. అవును. ఫస్ట్ వర్షన్ చూసాను 'దియార్ బాతి' అనే సెకండ్ వర్షన్ కూడా చూసాను. సో, కానీ నేనేమనుకున్నా అంటే జనరల్‌గా డబ్ చేసేస్తారు అనుకున్నాను. బట్ ఇక్కడ ఆర్టిస్ట్‌లని చేంజ్ చేశారు. అవును. అప్పటి వరకు డబ్ చేసేవాళ్ళు. బట్ అప్పుడు ఆర్టిస్ట్‌లని చేంజ్ చేయడం జరిగింది. సో, ఈ క్యారెక్టర్ సూట్ అవుతారా? అది బాగా అలవాటైపోయి ఉన్నాము అని చెప్పేసి అనుకున్నాము. సో, ఫస్ట్ మీకు ఆ రోల్ వచ్చినప్పుడు మీరు బిఫోర్ హిందీ చూసారా? ఎట్లా అది చేశారు? యాక్చువల్లీ ఈ విషయం గురించి నేను మీతో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడే మాట్లాడాను. సో, బేసికల్‌గా డబ్ చేస్తున్నారు అన్నప్పుడు జనాలకి ఎక్స్‌పెక్టేషన్ ఆ ఒరిజినల్ కంటెంట్ ఏముంటది దానిపైన ఎక్కువ ఉంటది. అరే! ఇది బావుంది. వస్తున్న సీరియల్ బావుంటదా లేదా అని కంపారిజన్ చేస్తారు. సో, ఇక్కడ ఆడియన్స్ అలా కాకుండా ఇక్కడ నేటివిటీకి తగ్గట్టు అది మనం సీరియల్ కూడా చేసాము. సో, బాగా ఒప్పుకున్నారు ఇక్కడ. అందరికి చాలా నచ్చింది. సో, చాలా సపోర్ట్ చేశారు. ఇప్పటికి చాలామంది ఆహ్, ఆహ్, నేను రిపీటెడ్‌గా 'అగ్నిసాక్షి' చూస్తూ ఉంటాను అని చెప్పినప్పుడు, అరే! అవునా! అంత బావుందా! అని అనిపిస్తది. ఎందుకంటే నేను చేసిన సీరియల్ అరే! నేను అప్పుడు అలా యాక్టింగ్ చేశాను. ఇలా చేసుంటే బావుండేది అని నాకు కరెక్షన్స్ నాకు అనిపిస్తూ ఉంటది. కానీ జనాలకి ఆ ఇన్నోసెన్స్ మనం అప్పుడు చేసిన యాక్టింగ్ నచ్చుతుంది కదా! సో, ఓకే. యాక్టర్ అయింది కూడా సార్థకం అని నైస్. నైస్. చాలా మంది చెప్తుంటారు. మీది రిపీటెడ్ చూస్తూ ఉంటామనేది అవును. అది మీరు చెప్పిందే కదా! చాలా మంది కూడా మేము ఇప్పటికి మా టీవీ దాంట్లో కూడా చాలా మంది రిపీట్ చూస్తూ అవును. ఉంటారు. సో, అంబటి అర్జున్. సో, తను కాంటాక్ట్‌లో ఉన్నారా? మాట్లాడుతుంటారా ఎప్పుడైనా? ఎప్పుడైనా ఒక్కొక్కసారి లైక్ ఎక్కడైనా ఈవెంట్‌లో కలిసినప్పుడు అంతే. యాహ్! సో, తెలుగు ఇంత మాట్లాడుతున్నారు మీరు. హ్మ్. సో, ఎప్పటినుంచి ఐ మీన్ మీరిక్కడికొచ్చిన తర్వాత నేర్చుకున్నారా? లేదంటే బిఫోర్ బిఫోర్ ఇంత కూడా తెలీదు నాకు. నేను బెంగుళూరులో ఉన్నాను. నాకు కన్నడ ఒక్కటే తెలుసు. అండ్ నా మదర్ టంగ్ మరాఠీ ఒక్కటే తెలుసు. వేరే ఏ లాంగ్వేజో తెలీదు. ఇక్కడికొచ్చాక డైలాగ్ చెప్తూ అందరితో మాట్లాడుతూ నేర్చుకున్నా. ఓహ్! అసలు మీరు తెలుగు నేర్చుకోవడానికి ఎంత టైం పట్టింది? అంటే 1 ఇయరా? అరే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాక? అంటే నేను ఇక్కడికొచ్చిన కొత్తలోనే అందరితో నేను తప్పు తెలుగు మాట్లాడినా పర్లేదు. నేను తెలుగు మాట్లాడేది నేర్చుకోవాలి అన్నట్టు మాట్లాడేదాన్ని. ఇక్కడ ఆర్టిస్ట్ అందరూ నన్ను కరెక్షన్ చేస్తుండేవాళ్ళు. సో, నేర్పించేవాళ్ళు. సో, అలా నేర్చుకున్న డైలాగ్. సో, మీరు చూస్తే గనక చాలా మంది మిమ్మల్ని తెలుగు అమ్మాయిలా ఓన్ చేసుకుంటారు. ఇందాక కూడా అదే చెప్పాను. అవును. చూస్తే గనక వేరే స్టేట్ గాని ఇట్లా అని కూడా అనుకోరు. సో, మీకు సీరియల్స్ చేసిన తర్వాత బయటికెళ్తున్నప్పుడు ఎలాంటి అప్లాజ్ వస్తా ఉంటుంది? అంటే ఆహ్, నన్ను ఐశ్వర్యగా చూడరు. సో, నేను చేస్తున్న క్యారెక్టర్ వాళ్ళు స్వంతం చేసుకొని నన్ను అలానే ప్రేమగా పలకరిస్తారు కదా! సో, అది సార్థకం అనిపిస్తది. సో, నిజంగా నేను గౌరి, నిజంగా నేను అవని, నిజంగా కస్తూరి అన్నట్టు వాళ్ళు ఓన్ చేసుకొని వాళ్ళ వేలో నన్ను మనసులో ఒక బొమ్మ రాసుకుని ఉంటారు కదా! సో, అలా ప్రేమగా వచ్చి మాట్లాడతారు. వాళ్ళ మనసులో ఉన్న ఒపీనియన్ నా ముందు వచ్చి చెప్పినప్పుడు అరే! ఓకే. హ్యాపీ. హ్యాపీ అనిపిస్తుంది. సో, ఫస్ట్ అసలకి మీరు ఏ ఏజ్‌లో నేను యాక్టర్ అవ్వాలి, నేను ఈ కెరియర్ సైడ్ చేసుకోవాలని మీరు అసలు ఎప్పుడు అనుకున్నారు? అంటే మీ ఇన్‌స్పిరేషన్ అంటే ఎవరు అంటే ఇది నేను ఒక యాక్టర్ అవుతాను అని నాకు నిజంగా తెలీదు. నేను 10థ్‌లో ఉన్నప్పుడు జస్ట్ ఒక హాబీ కోసమని యాక్టింగ్ క్లాస్‌కి జాయిన్ చేపించారు మా మమ్మీ.
సో ఆ తర్వాత మళ్ళీ 11th 12th అప్పుడంతా కొంచెం ఎగ్జామ్స్ ఉంటాయి కదా, సో అప్పుడు బ్రేక్ తీసుకున్నా. మళ్ళీ తర్వాత నేను డిగ్రీ చేసేటప్పుడు మళ్ళీ ట్రై చేశాను అనమాట. సో అప్పుడు లైక్ ఆడిషన్స్ ఇస్తూ సెలెక్ట్ అయ్యాను. సో ఇదంతా మా మమ్మీకే ఇవ్వాలి. అన్ని క్రెడిట్స్ మమ్మీకే ఇవ్వాలి. ప్రతి ఒక్క చోటికి ఆడిషన్స్ కానీ నువ్వు యాక్టర్ అవ్వాలి అని మమ్మీ చెప్పినందుకే నేను ఇక్కడ ఉన్నాను. సూపర్. యాక్చువల్ గా లాస్ట్ టైం నేను మీ మదర్ని కూడా అవును. కలిసాను. సో యా, యా. వెరీ స్వీట్ అండ్ వెరీ డివోషనల్ అన్నమాట. తను ఎప్పుడు ఏదో ఒకటి అవును. దేవుడిది చదువుకుంటూనే ఉన్నారు. సో మీ స్టడీస్ అంతా అసలుకి ఎలా జరిగింది? మమ్మీ బిఫోర్ వర్క్‌కి వెళ్ళేవాళ్ళు. సో నేను డిగ్రీ చదివేంత వరకు మమ్మీ జాబ్‌కి వెళ్ళేవాళ్ళు. తర్వాత నాకు స్కాలర్‌షిప్స్ అని లైక్ లయన్స్ క్లబ్ లాంటి క్లబ్‌లు ఉంటాయి కదా, సో వాళ్ళు అండ్ ఎమ్మెల్యే వాళ్ళ దగ్గర నుంచి నాకు స్కాలర్‌షిప్స్ అలా తీసుకొని నా చదువైతే కంప్లీట్ చేశాను. సో డిగ్రీ స్టార్ట్ చేశాను కదా, అప్పుడు నేను ఎర్న్ చేయడానికి స్టార్ట్ చేశాను. సో అక్కడక్కడ డబ్బులు అలానే మేనేజ్ చేసి నా డిగ్రీ కంప్లీట్ చేశాను. సో బట్ చాలా మీరు చిన్న రేంజ్ నుంచి చాలా స్ట్రగుల్స్ పడతానే వచ్చారు. అవును. బట్ కానీ అమ్మ యాజ్ అ గ్రేట్. అమ్మ గురించి చెప్పండి. యాక్చువల్‌గా బికాస్ ఆఫ్ అమ్మాయి కదా మీకు ఇంత బ్యాక్ బోన్ సపోర్ట్ అంటే. దెన్ మీ ఫాదర్ గురించి చెప్పలేదు. యాక్చువల్‌గా మీ ఫాదర్ ఏం చేస్తారు? ఫాదర్ ఉన్నారు, కానీ మా పాలిట లేరు అన్నమాట. సో నేను కడుపులో ఉన్నప్పుడే మా ఫాదర్ మమ్మీని లైక్ వదిలేశారు. వాళ్ళకి వేరే ఏదో అఫేరు, మమ్మీ ఏదో నచ్చక అలా ఆయనే వదిలేసి వెళ్ళిపోయారు. సో కడుపులో ఉన్నప్పుడు కూడా చాలా అడిగారు రా అని, రాలేదు. అండ్ నేను పుట్టిన తర్వాత కూడా నన్ను తీసుకెళ్ళి ఒళ్ళో కూర్చోబెట్టారంట. అప్పుడు కూడా చిచ్చి 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 అని పక్కన తోసేశారంట. సో ఇంకా ఇది సెట్ అవ్వదు అని నా కూతురిని నేనే పెంచుకుంటాను అని అప్పటి నుంచి మమ్మీ స్ట్రగుల్ చేసుకుంటూ నన్ను ఈ స్థాయికి తెచ్చి నిల్చోబెట్టారు. గ్రేట్ 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 మదర్. నిజంగా అందరూ అంటారు తల్లికి ఎప్పుడు పిల్లలు భారం కాదు అని. సో నేను మీ మదర్ని డైరెక్ట్గా కూడా చూశాను. ఇట్స్ అ వెరీ 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 జెన్యున్ హ్యూమన్. ఇట్స్ అ వెరీ స్వీట్ పర్సన్ యాక్చువల్గా. అవును. సో అలా ఐ మీన్ వాళ్ళు ఎందుకు బంగారాన్ని ఎలా వదిలేసుకున్నారు వాళ్ళే. కానీ ఇప్పుడు చూసినప్పుడు అరే మా అమ్మాయి సీరియల్స్లో ఉంది, మా అమ్మాయి ఇట్లా ఉంది అని చెప్పి ఎప్పుడైనా మాట్లాడడం, ఆ తర్వాత ఈ టైంలో ఏమైనా మాట్లాడుతున్నారు మీ మా నాన్న అయితే లేదు, మాట్లాడరు. కానీ మా నాన్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు అందరూ బాగానే మాట్లాడతారు. సో ఇన్ని ఇయర్స్ లేదు. సో ఇప్పుడు కొంచెం ఒక స్థాయిలో ఉన్నాను కాబట్టి, అంటే వాళ్ళకి నా మీద ఇన్ని ఇయర్స్ ప్రేమ ఉండుండొచ్చు, నాకు తెలీదు. కానీ ఇప్పుడు మాట్లాడుతున్నారు. కానీ నాకు అప్పుడు లేని అటాచ్మెంట్ ఇప్పుడు అందరూ మాట్లాడుతుంటే నాకు వాళ్ళతో అటాచ్ అవ్వాలని అంతగా అనిపించదు. జస్ట్ పై మాట్లాడి వదిలేస్తాను. సో డెఫినెట్ గా అమ్మమ్మ సైడ్ వాళ్ళంటే వాళ్ళండి అందరూ ఉన్నారు, కానీ నేను ఎవరితో అంత అటాచ్మెంట్ లేదు. సో వాళ్ళు కూడా మేము కష్టంలో ఉన్నప్పుడు ఎవరు వచ్చి హెల్ప్ చేయలేదు. సో లైట్ అంతే. సో బట్ యువర్ సూపర్ మదర్, ఫస్ట్ సూపర్ ఉమెన్ చెప్పాలంటే. అవును. సో అంటారు కదా నెక్స్ట్ వాళ్ళ ఇది పోలికలు వస్తాయని. యువర్ ఆల్సో వెరీ స్ట్రాంగ్. అవును. అంటే మమ్మీ చూడడానికి చాలా క్వైట్ అనిపిస్తారు కానీ మమ్మీ ప్రతిదానికి వాళ్ళే స్టాండ్ తీసుకుంటారు. లైక్ నా కూతురు అని వస్తే అసలు ఎవరిని వదిలిపెట్టరు. సో అంటే మంచి వైపే ఉంటాం, ఆ చెడు వైపు అని చెప్పట్లేదు, ఎప్పుడు మంచి వైపే. ఎవరు మాకు చెడు చేస్తున్నా ఆ దేవుడు చూసుకుంటాడులే అన్నట్టు అలా వదిలేస్తూ ఉంటాం. ఆ దేవుడు అలానే మమ్మల్ని కూడా బాగా పెట్టాడు. అండ్ మాకు ఇబ్బంది ఇచ్చిన వాళ్ళకి కూడా మంచి శాస్తి చూపించాడు. నైస్. యాక్చువల్గా నేను అదే అందుకే అన్నాను మీ మదర్ నేను డైరెక్ట్ గా చూడబట్టి మాట్లాడి. సో ఆవిడ వెరీ మహా అయితే డివోషనల్ గా ఆవిడ చూసుకుంటూ ఉంటారు అయితే తప్ప. యాక్చువల్లీ నేను చిన్నప్పుడు మమ్మీ అన్ని ఇలా శ్లోక క్లాస్లు, ఇలా సంగీత క్లాస్ కి అన్ని తీసుకెళ్లే వాళ్ళు. సో ఆ తర్వాత ఆ టచ్ పోయిందన్నమాట. నేనే మమ్మీకి చెప్పాను, ఇంట్లో ఊరికే కూర్చొని ఏం చేస్తావు, మళ్ళీ అలాంటి క్లాసెస్కి వెళ్ళు, నీకు మంచిగా టైం పాస్ అవుతుంది అండ్ ఆ డివైన్ ఫీలింగ్ ఉంటుంది అని నేనే మళ్ళీ చెప్పి
క్లాస్ కి జాయిన్ అవ్వు అని చెప్పాను. అప్పుడు ఈ ఆన్లైన్ క్లాసెస్, జూమ్ మీటింగ్స్ అలాంటి క్లాసెస్ దొరికింది. సో ఇప్పుడు రోజు మొత్తం దాంట్లోనే బిజీగా ఉంటారు. ఎస్, ఇక్కడికి వచ్చినా కూడా ఎక్కువ డివోషనల్ క్లాసెస్ లోనే ఉంటుంటారు మీ మదర్. అంటే వాళ్ళకి ఇంకా టైం పాస్ అదే కదా. Yeah. ఇంకా షూటింగ్ కి వచ్చిన మార్నింగ్ నుంచి రాత్రి దాకా కూర్చోవడమే. నేను కూడా ఎప్పుడు షార్ట్ లో బిజీగా ఉంటాను. సరదాగా కూర్చొని మాట్లాడడానికి కూడా టైం ఉండదు. సో ఇంకా వాళ్ళు బిజీగా ఉంటారు.